హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మొబైల్లో బస్ పాస్ ఎలా అప్లై చేయాలో చెప్తా ఫ్రెండ్స్. చెప్పే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు క్రోమ్లోకి వెళ్ళి టీజీఎస్ ఆర్టీసీ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. నేను డెస్క్టాప్ ఆన్లో పెట్టుకున్నా, పెట్టుకోకపోతే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఈ విధంగా అప్లై అని వస్తుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ సిటీ అని ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను సిటీ పాస్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. మీరు ఇక్కడ పాస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్, పాస్ ఫర్ స్కూల్ స్టూడెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కాలేజ్ స్టూడెంట్ కింద అప్లై కింద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ దాంట్లో స్టూడెంట్ 10th డీటెయిల్స్ అని ఉంటుంది. మీ ఎస్ఎస్సి బోర్డు రెగ్యులర్ సప్లై క్లిక్ చేసుకొని మీ పాస్ ఇయర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఫస్ట్ది అయిపోద్ది. రెండో వచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్ అంటే మీ ఫుల్ నేము, మీ పేరెంట్స్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు మెయిలా ఫీమేలా, అలాగే మీ ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీ వాట్సాప్ నెంబర్, మీ ఈమెయిల్, మీ ఆధార్ నెంబరు, మీ పాస్పోర్ట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇది జేపీజీలనే అప్లోడ్ చేయాలి పాస్పోర్ట్ అనేది. అదే థర్డ్ది వచ్చేసి రెసిడెన్షియల్ డీటెయిల్స్. ఇది ఆటోమేటిక్ ఈ 3 కామన్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఫోర్త్ వచ్చేసి మీ 3.4లో మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్ పెట్టాలి, ఆ పోస్టల్ కోడ్ పెట్టాలి. ఫోర్త్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్. ఇక్కడ హైదరాబాద్ డిస్టిక్ అని ఉంటాయి ఫ్రెండ్స్. హైదరాబాద్ డిస్టిక్లో ఏ మండలు, ఇన్స్టిట్యూషన్ నేము క్లిక్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇక్కడ కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆ కాలేజీలో అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇన్స్టిట్యూషన్ అడ్రస్, ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందో అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇది 4th అయిపోద్ది ఫ్రెండ్స్. 5th వచ్చేసి పేమెంట్ మోడ్ క్యాష్ ఉంటుంది మ్యాక్సిమం ఎట్ కౌంటర్ని క్లిక్ చేసుకోండి. 6th వచ్చేసి ఇదంటే సెలెక్ట్ సెంటర్ నేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సెంటర్ నేమ్ ఏంటంటే మీరు పాస్ ఎక్కడ తీసుకుంటారో అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇది మెహదీపట్నం పెట్టినా. ఇక్కడ పాస్ టైప్ రిక్వైర్డ్ అంట. నీకు ఎలాంటి మోడల్లో కావాలి పాస్ అని అడుగుతారు. నేను డీటెయిల్స్ నింపలేదు కాబట్టి ఇక్కడ రావట్లేదు. జనరల్లో ఉంటుంది, రూట్ పాస్ ఉంటుంది. జనరల్ పాస్ తీసుకుంటే 80 పైన తిరగచ్చు ఫ్రెండ్స్. అది ఛార్జీ అనేది ఎక్కువ ఉంటుంది. రూట్ పాస్ అనేది నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతావో అది అంతవరకే వస్తుంది. అది రూట్ పాస్ అనేది. నేను రూట్ పాస్ పెడుతున్నా. రూట్ పాస్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం తక్కువ రేట్ ఉంటుంది రూట్ పాస్ అయితే. రూట్ పాస్ పెట్టుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేయగానే ఈ విధంగా ఫామ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను సబ్మిట్ చేయగానే ఈ విధంగా ఫామ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. ఫామ్ని ప్రింట్ తీసుకొని మీ కాలేజీలు అనేది ఇవ్వాలి. ఫస్ట్ మీ కాలేజీ వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తే బస్ స్టాప్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇందాక ఏ బస్ స్టాప్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఈ ఫామ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ మీరు కాలేజీలో ఇచ్చినాక కాలేజ్ వాళ్ళు కాలేజ్ స్టాంప్ వేసి ఇస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ మీకే అది తీసుకుపోయి మీరు బస్ స్టాప్లు ఇవ్వాలి. మీరు ఏ బస్ స్టాప్ పెట్టుకురో ఆ బస్ స్టాప్లు ఇస్తే బస్ స్టాప్ వాళ్ళు అనేది పాస్ అనేది ఇస్తారు డబ్బులు కట్టగానే. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి.